బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేసిన సంచలన వీడియో వైరల్ అవుతుంది. కోటంరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు ప్లాన్ చేసినట్లుగా అందులో ఉంది. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో సంభాషించారు నిందితులు. హత్య ప్రణాళికలపైన జగదీష్, మహేష్, వినీతులు చర్చించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కు జగదీష్ ముఖ్య అనుచరుడని తెలుస్తుంది. వీడియోపైన విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఇక త్వరలోనే పూర్తి వివరాలు చెబుతామని ఎస్పీ వెల్లడించారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పరగలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా ఆ వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పరగలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా ఆ వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పరగలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా ఆ వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పరగలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా ఆ వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పరగలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా ఆ వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లుగా సంచలన వీడియో వైరల్ అవుతుంది. కోటంరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు ప్లాన్ చేసినట్లుగా అందులో కనబడుతుంది. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో వారు సంభాషిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. హత్య ప్రణాళిక పైన జగదీష్, మహేష్, వినీతులు చర్చిస్తూ ఉన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కు జగదీష్ ముఖ్య అనుచరుడని తెలుస్తుంది. అయితే వీడియో పైన విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పటికే తెలిపారు. అయితే ఈ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం త్వరలోనే చెప్తామని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కోసం భారీగా కుట్ర చేసినట్లు వీడియోలో విజువల్స్ మనకు మెగా9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. దాదాపు ఒక రూమ్లో మద్యం సేవిస్తూ మొత్తం వీడియో తీసినటువంటి వ్యక్తి కాకుండా 6గురు వ్యక్తులు నవ్వుతూ సంభాషణ చేస్తున్నటువంటి వీడియో దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రెజెంట్ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శాసనసభ్యుడైనటువంటి కోటంరెడ్డికి హత్యకి భారీగా ప్లాన్ వేసినట్లు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వీళ్ళు ప్లాన్ చేసింది ఎవరు, ప్లాన్ చేయబడింది ఎందుకు ప్లాన్ చేయాల్సి వచ్చింది, ఈ మాట్లాడుకుంటున్నటువంటి వారందరూ కూడా నవ్వుతూ మాట్లాడుతూ వీడియోని చిత్రీకరణ చేసినటువంటి వీడియో విజువల్స్ మనం చూస్తున్నాం. నిజంగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరమే వస్తే
వారు ఇలాంటి వీడియో తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇలా చాలా బిగ్ క్వశ్చన్స్ మాత్రం ప్రెజెంట్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే రౌడీ షీటర్ శ్రీకాంత్ని కూడా పూర్తి స్థాయిలో ఇందులో కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి. అయితే త్వరలోనే పూర్తి వివరాలు ఎస్పీ వెల్లడిస్తామని చెప్పినప్పటికీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, దట్టు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే హత్య కుట్ర కోణం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. నిజంగా వారు మద్యం సేవించి నవ్వుతూ మాట్లాడినటువంటి దృశ్యాలు మీరు మెగా9 స్క్రీన్ మీద చూస్తున్నారు. రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి సంచలన వీడియో మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం దాదాపు 5గురు రౌడీ షీటర్లు ప్లాన్ చేసినట్లు అందులో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వారు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యాలు, విజువల్స్ మీరు చూస్తున్నారు. హత్య ప్రణాళికలపైన జగదీష్, మహేష్, వినీత్లు చర్చించుకుంటున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిజంగా వాళ్ళు ప్రాంక్ చేశారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేని చంపితే డబ్బులు ఇలా తీసుకోవచ్చు అనేటువంటి మాటలు మాట్లాడుకునే వరకు వెళ్ళింది అంటే ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలుగుదేశం, దట్టు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హత్య కుట్ర కోణానికి మాత్రం కుట్రగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు నిజంగా రౌడీ షీటర్ శ్రీకాంత్కి జగదీష్ ముఖ్య అనుచరుడని ఇప్పటికే నెల్లూరు వర్గాలు చెప్తూ ఉన్నాయి. గతంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటంరెడ్డి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మాత్రం భవిష్యత్తులో మంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటంరెడ్డికి ఉన్నటువంటి పేరు కానివ్వండి, ఫ్యాన్స్కి సంబంధించిన ఫాలోయింగ్ కానీ చాలా స్పష్టంగా తెలుసు. కోటంరెడ్డి పేరు చెప్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర ప్రాంతానికి మొత్తం పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని హత్య కుట్ర కోణం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ని హీట్ పుట్టిస్తున్నటువంటి వీడియో మీరు మెగా9 విజువల్స్ మీద చూస్తున్నారు. జగదీష్ కావచ్చు, మహేష్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, మరో ఇద్దరు, మొత్తం 5 మంది అత్యంత దారుణమైన రౌడీ షీటర్లు. వీళ్ళపైన ఒక్కొక్కరి పైన 10 పైన కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఆల్రెడీ రిమాండ్ అనుభవించి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా కలిసి ఒక లాడ్జిలో కూర్చొని పూర్తిగా మద్యం సేవించి మాట్లాడుకుంటున్న మాట బయటకు వచ్చింది. అయితే కేవలం 30 సెకండ్ల వీడియో మాత్రమే బయటకు వచ్చింది. అందులో క్లియర్ గా మాట్లాడుకున్నారు. డబ్బుదేముంది, ఈజీగా సంపాదించవచ్చు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కానీ చంపేస్తే డబ్బే డబ్బు అంటూ చాలా స్పష్టంగా ఒకటైతే కనబడుతుంది. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వారు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు కూడా కాదు. మీరు చెప్పినట్లుగా వారి మీద అనేక కేసులు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగదీష్ కానివ్వండి, మహేష్ కానివ్వండి, వినీత్ కానివ్వండి, మరి ముఖ్యంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ కానివ్వండి, వీరికి ఏమైనా విభేదాలు ఉన్నాయా పార్టీల పరంగా? లేకపోతే పార్టీల పరంగా విభేదాల కారణంగానే ఇలాంటి ఏమైనా ప్రాంక్ వీడియో చేశారు అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ వారు నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ కనసైగల్లోనే ఇదంతా నడుస్తుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దీని వెనక రాష్ట్రాన్ని ఉనికిస్తున్న మహిళ డాన్ అరుణ హస్తం కూడా ఉందని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ యొక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కానీ చంపేస్తే ఇటు సుల్లూరుపేట కానీ లేదా గూడూరు కానీ ఏదో ఒక చోట ఇట అరుణను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతాము అని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన జిల్లా ఎస్పీ పూర్తి విషయాలు వెల్లడించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. కోటంరెడ్డి పేరు మీరు చెప్పినట్లుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే కాదు ఏపీ మొత్తం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పేరు, వినిపిస్తున్నటువంటి పేరు, త్వరలో జరిగేటువంటి కేబినెట్ విస్తరణలో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పేరు. అత్యంత కీలకమైనటువంటి నేత హత్య కుట్ర మాత్రం ఉంటుంది. దీని మీద టీడీపీ నేతలు ఏమైనా స్పందించారా? కోటంరెడ్డి వర్గీయులు ఏమైనా స్పందించారా? ఇప్పుడే టీడీపీ వర్గీయులంతా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ ఆఫీస్ కు చేరుకుంటా ఉన్నారు. భారీ స్థాయిలో ఆగ్రహ వ్యక్తులు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి చాలా మందికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించారు. కేవలం పలకరింపే కాకుండా ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆర్థిక సహాయం కూడా చేసే మంచి గుణమున్న నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. మరి అలాంటి తమ నాయకుడి పైన హత్యా ప్రయత్నం, అంటే ఈ హత్యా ప్రయత్నం అంటే క్యాజువల్ గా ఎవరన్నా అనుకుంటే దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అన్న వాళ్ళు చాలా భయంకరమైన ఇటు రిమాండ్ పోయి ఇచ్చిన ఖైదీలు కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరి మీద దాదాపు 10 కేసులు పైగా ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా ఈ 5 మంది కూడా ఇటు మహేష్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉండే జగదీష్ కావచ్చు, వినీత్ కావచ్చు, రిమాండ్ లో ఉన్న శ్రీకాంత్, ఇంకా చాలా మంది, వీళ్ళంతా ఒక బ్యాచ్. వీళ్ళందరూ కానీ అనుకున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు బయట ఉంటే మాత్రం 1, 2, 3 తలకాయలు లేచిపోతాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంటది. ఇలాంటి వ్యక్తులు మాట్లాడుకున్నారు కాబట్టి ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కానీ చంపేస్తే డబ్బే డబ్బు అన్న వాయిస్ ఎందుకు వచ్చింది? కేవలం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరే ఎందుకు వచ్చింది? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఏ ఎమ్మెల్యే పేరు కూడా వాళ్ళు ప్రస్తావించకుండా కేవలం శ్రీధర్ రెడ్డి పేరే ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారు? దీని వెనక ఎవరు హస్తం ఉంది? వైసీపీ హస్తం ఉందా, లేకపోతే ఇంకే ఇతర పార్టీల హస్తం ఉందా అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిగా విచారించాలి. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి అతను చంపితే లబ్ధి కూరేది ఎవరికంటే సహజంగా ప్రతిపక్షానికి అని అనుకోవచ్చు. మరి ఈ విధంగా తీసుకుంటే దీంట్లో వైసీపీ కూడా హస్తం ఉందా అని ఇటు వాళ్ళ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా అప్పుడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వైసీపీ చేసిన కుట్ర అని చెప్పి వాళ్ళంతా అభిమానులు కానీ కార్యకర్తలు
కానీ ముఖ్యమైన నాయకులు కూడా అంటూ ఉన్నారు. ఏదేమైనా కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అంశం కనబడుతుంది. నెల్లూరు రాజకీయాలు చాలా కీలకంగా ఉంటాయి, ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ జగదీష్, శ్రీకాంత్, ఏదైతే మహేష్, వినీతులు ఉన్నారో వీరికి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అయినా ఈ వీడియో తీసినటువంటి వారిలో బెడ్ మీద అంటే వీడియో తీసినటువంటి వ్యక్తి కాకుండా దాదాపు 6 కనబడుతున్నారు. అంటే మొత్తం మీద ఆ రూమ్లో మాట్లాడుకున్న సమయంలో 7 వ్యక్తులు మనకి విజువల్స్లో కనిపిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అయితే ఇంతవరకు వీళ్ళని ఎవరిని కూడా అదుపులో తీసుకున్నట్లేరు, అంత పరారులో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. పోలీసులు కూడా అంటే ఈ వీడియో ఈ రోజు బయటకు వచ్చింది, అంటే ఇది జరిగి కూడా 2-3 రోజులు అయినట్టు మనకు తెలుస్తా ఉంది. అప్పుడంతా కూడా పోలీసులు వీళ్ళ కోసం వేట ప్రారంభించారు, కానీ ఇంతవరకు వాళ్ళు మనకు పోలీసులకు దొరికినట్టు సమాచారం లేదు. వీళ్ళందరూ కూడా కరడు కట్టిన నేరస్తులు. ఖచ్చితంగా దీని వెనకైతే పెద్ద కుట్ర అయితే దాగుందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఆ రూమ్ లో మాత్రం ఖచ్చితంగా 5-6 మంది పైనే ఉన్నారు. ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు కాకుండా ఒక 5 మంది ప్లాన్ అంటే ఒక అంటే వైసీపీ పాత్ర ఉందని చెప్పి ప్రచారం అయితే అప్పుడే జోరుమంటుంది, ప్రతి నోట కూడా వినిపిస్తా ఉంది. అంటే దీని వెనక అదేవిధంగా లేడీ డాన్ అరుణ పేరు కూడా గట్టిగా వినిపిస్తా ఉంది. అంటే అరుణ ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కానీ చంపేస్తే అరుణకి కానీ లేకపోతే ఇంకొక అంటే ముఖ్య ఎస్సీ నాయకుడు కానీ ఇటు సుల్లూరుపేట కానీ గూడూరు కానీ టికెట్ కూడా ఇస్తామని ఒక ఆఫర్ చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే గూడూరు ప్లస్ నాయుడుపేట 2 కూడా ఎస్సీ నియోజకవర్గాలు కాబట్టి దీని వెనక ఖచ్చితంగా ఒక ఎస్సీ కులానికి చెందిన వాళ్ళ హస్తం ఉందని కూడా ప్రచారం జరుగుతుందంటే ఎస్సీ అంటే మిగతా వాళ్ళ పేరు రావడం లేదు, లేడీ డాన్ అరుణ పేరు వినిపిస్తా ఉంది. కాబట్టి అరుణని ఆల్రెడీ పోలీసులు నిన్నటి నుండి విచారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా కానీ విచారిస్తే దీని వెనక ఎవరి పాత్ర ఉందనేది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ మీరు చెప్పారు అరుణకు సంబంధించినటువంటి ఇష్యూ. అరుణ మాత్రం ఈ మధ్య హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రౌడీ షీటర్గా. అయితే ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ కి అరుణకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వచ్చినాయి? కరడు కట్టిన మన జీవిత అనుభవిస్తున్న శ్రీకాంత్ కి అరుణకి ఇద్దరు లవర్స్ అని అందరూ తెలిసిందే. ఆల్రెడీ అరుణ కూడా ఎన్నోసార్లు చెప్పింది, నేను శ్రీకాంత్ ను ప్రేమిస్తున్నాను, శ్రీకాంత్ అంటే నాకు ఇష్టము, శ్రీకాంత్ ను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తా ఉంది. ఆ శ్రీకాంత్ కి ఈ జగదీష్ కావచ్చు, మహేష్ కావచ్చు, వినీత్ కావచ్చు వీళ్ళంతా కూడా ముఖ్య అనుచరులు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఈ యొక్క శ్రీకాంత్ గ్యాంగ్ హస్తం ఉందని 100% చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్ ఏంటంటే వీడియో తీసినటువంటి వ్యక్తులు రూమ్లోనే ఉన్నారు, వీడియో తీసి దాంట్లో మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు రూమ్లోనే ఉన్నారు, కానీ ఆ రూమ్లో నుంచి వీడియో ఒక్కసారిగా బయటికి ఎలా వచ్చింది? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? దాని మీద అయితే ప్రజెంట్ అయితే అప్డేట్ మన దగ్గర ఏమి లేదు. ఎందుకంటే ఆ రూమ్ లో ఉన్న 7 మందిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కూడా ఉండబట్టి ఈ వీడియో బయటకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహజంగా ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు, అందరికీ మేలు చేసే వ్యక్తి కాబట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అతని హత్యకు కుట్ర జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది అక్కడ ఉండే సానుభూతి పరులు అంటే శ్రీధర్ రెడ్డి వల్ల ఏదో ఒక విధంగా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, మంచి జరిగిన వాళ్ళు కావచ్చు, ఆ 7 మందిలో ఒక అతనైతే దీన్ని బయట పెట్టడం చెప్పుకోవచ్చు. అతనికి శత్రువులు అనేది పెద్దగా ఉండదు కాబట్టి అందరికి మేలు చేసే అంటే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అందరికి మేలు చేసే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి కాబట్టి ప్లస్ ఎవరైనా కార్యకర్త ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఒకే మాట చెప్పుకునే తప్పుకునే టైప్ కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన సానుభూతి పరులు ఎవరో ఒకరు ఆ రూమ్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా దీన్ని వీడియో తీశారని మనం చెప్పుకోవచ్చు. అది కూడా 30 సెకండ్ల వీడియో కాబట్టి అందులో ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి సానుభూతి పరుడే సీక్రెట్ గా దీన్ని తీసి బయటికి ఇచ్చాడని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకో ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే దట్టు క్యాబినెట్ లో పేరు బాగా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి వ్యక్తి మీద హత్యయత్నానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఏమైనా స్పందించిందా? హైకమాండ్ టీడీపీ నేతలు ఏమంటున్నారు దీని మీద? ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి ఇంకా ఇది పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. జస్ట్ ఒక గంట క్రితమే ఈ వీడియో లీక్ అయింది కాబట్టి దీనిపైన ఇప్పుడిప్పుడే జిల్లా నాయకులంతా స్పందిస్తా ఉన్నారు. నెల్లూరులోని మంత్రి నారాయణ కూడా నెల్లూరులో ఉన్నాడు, ఆనవ రామనారెడ్డి కూడా నెల్లూరులో ఉన్నాడు, ముఖ్యమైన నాయకులంతా నెల్లూరు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే దీని మీద ఇంకా ఎవరు స్పందించలేదు. ఇప్పుడే ఒక గంట క్రితమే ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడే మీడియా దీన్ని బాగా పూర్తి స్థాయిలో హైలైట్ చేస్తుంది కాబట్టి ముందు ఇంకో గంట 2 గంటల తర్వాత ఏమైనా దీనిపైన పూర్తి స్థాయిలో ముఖ్యమైన నాయకులు స్పందించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎస్పీ కృష్ణకాంత్ దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ సంబంధించినటువంటి ఇష్యూ చెప్పడం జరిగింది, మరింత సమాచారం కూడా చెప్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు రాజకీయాలు హీట్ పుడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది? ఒకవైపు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం, అల్లకల్లోలం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది? దీని మీద కృష్ణకాంత్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? నెల్లూరు జిల్లాలో మీరు చెప్పినట్టు
ఆంధ్ర రాష్ట్రంలో ప్రజెంట్ రాష్ట్రంలో ఉండే ఉమ్మడి 13 జిల్లాలలో హీట్ ఎక్కిచ్చే జిల్లా ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇటీవలే ఇటు కావలి ఎమ్మెల్యే కూడా ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్పై కావచ్చు, ఇదే విధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ పైన కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇటు కావలి ఎమ్మెల్యే మా సిట్టింగ్ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి యొక్క క్వారీ పైన ఒక 4 రోజుల క్రితము అంటే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన అనుచరులను పంపి డ్రోన్ ఎగరవేశారు. దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో రచ్చగా ఉంది. అంటే మా సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పే విషయం ఏమిటంటే నా యొక్క క్వారీ పైన డ్రోన్ ఎగరవేయాల్సిన అవసరం ఏముంది అంటే తన కదలికలు గమనించి తనను హత్య చేయడానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పైన కూడా 307 హత్యా ప్రయత్నం అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. ఆయన కూడా దాదాపు 15 రోజుల నుంచి పరారులో ఉన్నాడు. అదేవిధంగా జరుగుతుందని అంటే డ్రోన్ ఎగరవేసి ఆ కదలికలు గమనించి ఎక్కడన్నా సింగిల్ గా తిరుగుతా ఉంటే ఆ ఎమ్మెల్యే కత్తులతో పొడిచి చంపడానికి 4 వ్యక్తులు అక్కడికి వెళ్లారని చెప్పి కూడా పోలీసులు మీడియా సమావేశంలో చెప్పారు. అంటే నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ప్రతిరోజు అంటే 10 రోజులకు ఒక హత్య జరుగుతా ఉంది, వారానికి ఒక హత్య జరుగుతా ఉంది, రోజు మార్చి రోజు కిలోలు గంజాయి పట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది. నెల్లూరు జిల్లాలో గడిచిన సంవత్సరం రోజులో ప్రతి 10 రోజులకి ఒక మర్డర్ జరుగుతా ఉందంటే నెల్లూరులో పూర్తిగా ఇటు శాంతి భద్రతలు కూడా పూర్తి స్థాయిలో క్షీణించాయని చెప్పుకోవచ్చు. వారానికి ఒక హత్య జరుగుతా ఉంది, వారానికి ఒక కనీసం 100 కేజీలు 200 కేజీలు గంజాయి దొరుకుతా ఉంది. మొన్న ఒక వారం క్రితం కూడా ఒక గంజాయి స్మగ్లర్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇటు ఏలూరు నుంచి గంజాయి తీసుకొస్తున్నారని చెప్పి సమాచారంతో పోలీసులు అతను ఆపారు. అతను పోలీసులు కూడా ఏకంగా వాళ్ళని ఆ కారుతో గుర్తించడం జరిగింది. దీనిపైన సిఐ సాంబశివరావు ఏకంగా అతని పైన 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపాడు. నెల్లూరు జిల్లాలో కాల్పులు సంఘటన ఇటీవల ఎప్పుడు జరగలేదు. అంటే ఏ స్థాయిలో ఉందో ఇక్కడ క్రైమ్ మనం అర్థం చేసుకోవచ్చు. అతని పైన సిఐ 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. జస్ట్ ఎన్కౌంటర్ కూడా మిస్ అయింది. జస్ట్ అతను మోకాలకి ఒక బెత్తడి దూరంలో బుల్లెట్ దూసుకెళ్ళిందని చెప్పి తెలుస్తా ఉంది. లేకపోతే నెల్లూరులో ఎన్కౌంటర్ అయ్యి అతను ఆ యొక్క గంజాయి స్మగ్లర్ స్పాట్ లో చనిపోవాల్సింది. అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. క్రైమ్ అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇష్యూ ఏంటంటే కోటంరెడ్డి కేవలం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాదు, రాష్ట్ర స్థాయిలో చరిష్మా ఉన్నటువంటి నేత. అలాంటి నేత మీద హత్యాయత్నం అంటే దాదాపు అటు టీడీపీ కానివ్వండి వైసీపీ రెండింటి కూడా సంచలనంగా మారేటువంటి ఇష్యూ. ఈ నేపథ్యంలో కోటంరెడ్డికి భద్రత పెంచేటువంటి యోచన ఏమైనా కనబడుతుందా? కోటంరెడ్డి నివాసం దగ్గర ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి? ఇప్పటికే కోటంరెడ్డి సీతారెడ్డి ఆఫీస్ కాడికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు చేరుకున్నారు. వాళ్ళ బ్రదర్ వాళ్ళ తమ్ముడు ఇంటి వద్ద కూడా పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతానికైతే భారీ స్థాయిలో ఆయన ఆఫీస్ గానీ ఇల్లు గానీ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ ఇల్లు గానీ చుట్టూ కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఏదేమైనా కానీ ఈ యొక్క కోటంరెడ్డి సీతారెడ్డిని హత్య చేయాలనుకునేది సీదా మనుషులయ్యి జనరల్ మనుషులైతే దీన్ని పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాట్లాడుకున్న వ్యక్తులు అత్యంత దారుణమైన కరుడు గట్టిన నేరస్తులు కాబట్టి డబ్బుల కోసం ఎంత దారుణానికి ఒడిగట్టే వ్యక్తులు కాబట్టి నిర్మోహమాటంగా పీకలు కోసే వ్యక్తులు కాబట్టి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి వెనక ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి మాత్రం 100% ఖచ్చితంగా ఇది నిజమే అయి ఉంటుందని మాత్రం టీడీపీ కార్యకర్తలు అంతా అనుమానిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా మొత్తం 7 మందిలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అంతా పరారులో ఉన్నారు. ఒకరిద్దరు ఏదో అదుపులోకి తీసుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది. దాని గురించి మనం మాట్లాడడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సాయంత్రానికి బహుశా ఈరోజు సాయంత్రం 7-8 కల్లా క్లారిటీ వస్తుంది. రేపు కూడా వీలైతే అందరం తీసుకోవచ్చు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడున్నారు? నెల్లూరులో ఉన్నారా లేకపోతే అమరావతిలో ఉన్నారా? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఎమ్మెల్యే గారు అయితే ప్రజెంట్ అయితే నెల్లూరులోనే ఉన్నారు. ఇక్కడ నెల్లూరు కార్యాలయంలో ఉన్నారు. మన మొత్తం మీడియా మిత్రులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళున్నారు. ప్రస్తుతానికి అయితే ఎవరితో మాట్లాడడానికి సుముఖత చూపడం లేదు. కానీ మీడియా మొత్తం అక్కడే ఉంది. భారీగా పోలీసులు చేరుకున్నారు. వందలాదిగా వేలాదిగా కార్యకర్తలు చేరుకున్నారు. ఆ ఏరియా అంతా ఒక టెన్షన్ వాతావరణంలో నెలకొంది. ఎమ్మెల్యే ఏ క్షణమైనా కానీ బయటకు వచ్చి మీడియాతో మాకు ఖచ్చితంగా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గతంలో కూడా కోటంరెడ్డి వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెబల్గా ఉండి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద కాలువలో దిగి అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి సమస్యను తెలియజేసి ముక్కుసూటి మనిషిగా పేరున్నటువంటి నేత. ఈ నేపథ్యంలో ఈయన మీద హత్యాయత్నం అంటే అటువైపు వైసీపీ నేతలు అంటే నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అక్కడ ఎలా ఎలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది? దీనిపైన
అతను ఇప్పుడు ప్రజల పక్షాన ఉండేవాడు. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక చోట ఒక రోడ్డు అంటే ఆ యొక్క గిరిజనులు హరిజనులు ఉండే ఏరియాలో రోడ్డు వేయలేదని చెప్పి అధికారుల పైన కోపంతో వాళ్ళని ఏమి తిట్టకుండా వాళ్ళని ఏమి అరవకుండా అతను శాంతియుత మార్గంలో గాంధీజీ మార్గంలో ఒక డ్రైనేజ్ కాలువలో నడుములోతు నీళ్లలో దిగి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల దాకా అత్యంత దుర్వాసన వెదజల్లి ఆ యొక్క మురికి కాలువలో దిగి సాయంత్రం దాకా నిరసన తెలిపారు. దీంతో అధికారులంతా దిగి వచ్చి ఆ యొక్క రోడ్డును కూడా ఆగమేఘాల మీద చేయడం జరిగింది. అయితే దీనిపైన జిల్లా వైసీపీ నాయకులంతా జిల్లాలోనే ఉన్నారు. ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కావచ్చు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా జిల్లాలోనే ఉన్నారు. దీనిపైన ప్రస్తుతానికి ఎవరు కూడా ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఎవరు కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన చూపలేదు. రెడ్డి మాట్లాడుకున్న లేదా వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా కొంతవరకు నవ్వుతూ మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ అది హాస్యాస్పదం కోసం ఒక ప్రాంక్ వీడియో తీశారు అనుకున్నా, మీరు చెప్పినట్లుగా వారు రౌడీ షీటర్లు, పేరు ప్రఖ్యాతులు, ఒక్కొక్కరి మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రాంక్ అయినా ముందు పోలీసుల దగ్గరికి వచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కనబడట్లేదంటే ఇది సీరియస్ మ్యాటరే అనుకోవాలి మనం. ఖచ్చితంగా 100% సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే ఇది సాదాసీదా మనుషులు ఏదో మామూలుగా టైం పాస్ కు మాట్లాడుకున్న మాటలు అయితే దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాట్లాడుకున్న మా రూమ్ లో మాట్లాడుకున్న వాళ్ళంతా కూడా కరుడు కట్టిన నేరస్తులు. ఒక్కొక్కరి పైన 5 కేసులు ఉన్నాయి. అందులో ఒక అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చినారు. ఒక్కొక్కరి మీద 5-6 హత్య కేసులు ఉన్నాయి. చాలా చాలా డేంజరస్ వ్యక్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారంటే వాళ్ళ మనసులో లేకపోతే ఎందుకు పెదాల మీదకి ఆ వాయిస్ వచ్చింది అని చెప్పి వాళ్ళ యొక్క ముఖ్య నాయకులు టీడీపీ కూటమి చెందిన నాయకులు అంటున్నారు. వాళ్ళ మనసులో ఎక్కడో ఏదో దాగుంది కాబట్టి మద్యం సేవించిన మత్తులో నోరు జారారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే సేదరెడ్డికి హత్యకి కుట్ర చేస్తున్నారు, అందుకే నోరు జారారు అని చెప్పి ఇక్కడ టీడీపీ ముఖ్య నాయకులంతా అనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ గ్యాంగ్ ఈ విధంగా అనుకుంటుంది కాబట్టి సేదరెడ్డికి అయితే ముప్పు ఉంది. దీనిపైన పోలీసులు కూడా సాయంత్రానికి స్పందించే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి శ్రీధర్ రెడ్డి ఏ నిమిషం అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీధర్ రెడ్డి మాట్లాడిన తర్వాత మనకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వీళ్ళందరూ ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా శ్రీధర్ రెడ్డికి తెలిసిన వ్యక్తులే. అంటే శ్రీకాంత్ ఇటీవల ప్రతి న్యూస్ ఛానల్లో ప్రతి హైలైట్ అయిన వ్యక్తి శ్రీకాంత్. అతనికి పెరోల్ ఇవ్వమని సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జూలై 16వ తేదీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇతను శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వండి అని చెప్పి. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న ఈ జగదీష్ కావచ్చు, మహేష్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా శ్రీధర్ రెడ్డికి తెలిసిన మనుషులే, తెలియని మనుషులు కాదు. వీళ్ళేం కొత్త వ్యక్తులు కాదు, పక్క జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. వీళ్ళంతా నెల్లూరు జిల్లా మనుషులు. వీళ్ళంతా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తెలిసిన వ్యక్తులే. అయితే శ్రీధర్ రెడ్డితో బాగుంటేనే ఇంత కుట్ర చేశారు అంటే అసలు ఏం జరుగుతుంది, ఎవరు దీని అనుకున్న కర్త కర్మ క్రియ, ఎవరు నడిపిస్తున్నారు ఈ కథ అంతా అని చెప్పి చాలా రకాల అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి. ఏదేమైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు బయటకు వచ్చే వరకు ఇది ఒక సస్పెన్స్ గా మనం చూడవచ్చు. శ్రీనివాసరెడ్డి రెండో వీడియో విజువల్స్ కూడా తీసుకున్నట్లుగా మనకి వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక వ్యక్తి బెడ్ మీద పనుకుంటే 2 వ్యక్తులు మద్యాన్ని సేవిస్తూ మాట్లాడుతున్నటువంటి వీడియో విజువల్స్ మనకుంది. వెనకాలే ఉన్నటువంటి హ్యాంగర్ మీద మరో ఫోన్ పెట్టి అక్కడ కూడా వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే దాంట్లో రికార్డ్ చేసినటువంటి విజువల్స్ ఏమైనా బయటకు వచ్చినాయా? ఈ అంశం మొత్తానికి సంబంధించి పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ప్రస్తుతానికైతే కేవలం ఆ 30 సెకండ్ల వీడియో మాత్రమే బయటకు వచ్చింది. మీరు చెప్పినట్టు వెనక ఆ యొక్క షర్ట్స్ తగిలించుకునే హ్యాంగర్ మీద కూడా ఒక సెల్ పెట్టినట్టయితే మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి అది మామూలు వాయిస్ రికార్డా, వీడియో రికార్డా, ఆడియో రికార్డ్ అనేది ఇంకా బయటకు రాలేదు. కేవలం ఈ 30 సెకండ్ల వీడియో మాత్రమే బయటకు వచ్చింది. దీంట్లో అన్ని ఫేసులు క్లియర్ గా కనిపించాయి కాబట్టి పోలీసులు వాళ్ళ కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నారు, ప్రత్యేక టీంలు పెట్టి. దీనిపైన బహుశా సాయంత్రానికే ఎస్పీ కృష్ణకాంత్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూసుకోండి. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి. డబ్బు సమస్య పొద్దున చూసుకోండి. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. సరే పొద్దున చూసుకోండి. ఇది వాళ్ళ పక్కా లోకల్ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.